తోడుండేవాడిని ఫ్రెండ్ అంటాం, కానీ తోడుండటం వల్లనే కష్టాలు తెచ్చేవాడిని ఏమంటాం? రాఘవ అంటాం. ఇంతకీ రాఘవ తోడుంది ఎవరికి? దాని వల్ల వచ్చిన కష్టాలు ఏంటి? ఈ కథాకామ విషయం తెలియాలంటే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. మై డియర్ క్లాస్మేట్స్, మందు వేస్తే మత్తు వస్తుంది, తర్వాత మస్తు కవిత వస్తుంది. ఇంకో మ్యాటర్ చెప్పనా? నోటికి దాహం వేస్తే వాటర్, మనసుకి దాహం వేస్తే క్వార్టర్. అది మ్యాటర్. సూపర్ సూపర్. ఇంకా మిమ్మల్ని ఎవరు ఆపర్. వెళ్ళిపోండి. బాబు గారు నమస్కారం అండి. మేడం గారు నమస్కారం అండి. బాబు గారు జబర్దస్త్కి రోలర్, మేడం గారు జబర్దస్త్కి గ్లామర్, అనసూయ బాగా హ్యూమర్. ఆవిడ వైపు తిప్పండి కూలర్, లేకపోతే వెళ్ళిపోద్ది కలర్. జబర్దస్తి మీ ముగ్గురు సర్లేరు, మీకెవరు నా మాట కాదనేది ఎవరు? ఎడిటరు బాబు ఎడిటర్ గారు మీకు నమస్కారం అండి. బాబు మా స్కిట్ లో ఉండేదే 2 నవ్వులు, అందులో ఒకటి మీరు నరికైతే మేము నవ్వులు పాలైపోతామండి. ఎవడది సార్? ఎంత వేసావరా? అచ్చే కొలత చూసుకునేయడానికి ఇదేమన్నా కాకరకాయ చూసేటండి, బీరకాయ చూసు. ఎంత అంతా లేదండి, దొరికినంత వేసేయడమే. అందుకే నా చేతికి దొరికావరా? రోడ్డు మీద తాగి ఇష్టం వచ్చినట్టు చిందులు వేస్తావా? సార్ చిన్న బ్యాలెన్స్ ఉండిపోయింది సార్. బ్యాలెన్స్ అంటే మందు కాదండి బాబు, మాట. అయితే మాట్లాడు. ఏం చెప్పాను? చెవి మీద కొట్టు మర్చిపోయాను. బాబు గారు, ఈ లోకల్లో ప్రతి మనిషికి ఇష్టమైన 2 ఉంటాయి సార్. నెంబర్ 1 పైకం, నెంబర్ 2 మైకం. పైకం అనసూయకి ఇష్టం, మైకం నాకు ఇష్టం. వెళ్దాం సార్. సార్ ఏంట్రా? నాకు మొత్తం దిగిపోయింది సార్, వెళ్ళిపోతాను సార్. నేను డ్యూటీ దిగలేదు కదరా. కొంచెం దిగండి, ఇద్దరం కలిసి వెళ్ళిపోతాం. జోకులు లాఠీ చూసావా? టేకా సార్? కాదు, మేకు దిగిపోద్ది లోపలికి. ఏమనుకున్నావు? పదరా సార్. ఏరా ముందే తెలిసాడు నీకు? పడుంటుందని పలకరించాను సార్ సరదాగా, ఎవడో నాకు తెలీదు. చూడడానికి మీరు చాలా పెద్ద మనిషిలో ఉన్నారు సార్. పట్టుకుని ఎలా తీసుకొచ్చారు ఇక్కడ నాకు తెలియక అడుగుతాను. ఏం చేయలేదండి. పర్లేదు సార్, రికమెండ్ చేసి మిమ్మల్ని పైకి పంపించేద్దాం అనుకున్నాను సార్. మీ బాగా తెలుసానా? తెలుసు సార్. ఏమవుతాడు? ఎస్ఐ గారు అవుతారు సార్. ఏం చేశారు? బ్యాంక్ దోపిడీ అండి? లేదండి. బ్యాంక్ దోపిడీ చేశారా? బ్యాంక్ దోపిడీ చేశారా? చంపేస్తానేమనుకున్నావు? అయ్యి ఉండదు, అది పండదా? అలా కాదు సార్, ఏదో ఒకటి చేయకపోతే ఇక్కడ బుక్ చేస్తున్నావు. ఏదో ఒకటి చేయకుండా ఇక్కడ తీసుకురారు కదా అని చెప్పి మేము అలా అడిగాం. నేనేం చేయలేదు. ఏం మర్డర్ ఏమైనా చేస్తుంటా? మాట్లాడుతున్నారో నువ్వు? నేను తెప్పిస్తానంటే అంటే మర్డర్ చేశారా? ఎన్ని మటర్లు చేసావు? ఎక్కడెక్కడ చేసావు? ఎవరెవరు చేసావు? అమ్మా మొత్తం పెంట చేస్తున్నావు కదరా. అలా కాదు సార్, ఏదో ఒకటి చేస్తుంటారు కదా. బ్యాంక్ దొంగతనం అలాగే చేయలేదు, మర్డర్ బాగా కొట్టేసినట్టున్నారు కదండి. అవునండి. కాళ్ళు నొప్పి పెడుతున్నాయా? ఇక్కడ ఇక్కడ కొద్ది పెయిన్ గా ఉన్నాయి సార్. అంటే పెద్దగా అలవాట్లేదు మనిషి. ఎక్కడ నొప్పి పెడతా? ఇక్కడేనండి. అవును. అక్కడ కూడానా? రండి, కాళ్ళు నొప్పి పెట్టేస్తానండి. తీసుకొచ్చి ఇక్కడ మోకాల మీద కూర్చోబెట్టేదారు. కుర్చీ ఏదో ఒకటి వేయించాలి కదండి. కుర్చీ కావాలరా? అంటే నాకు కాదండి, ఈయన గురించి ఈయన అడిగాడు సార్. తీసి మంట మనసు మీద పడుకోబెడతావు. నువ్వు లోపల నువ్వు లోపల పదరా. మీరు వెళ్ళేటప్పుడు లాఠీ తీసుకెళ్లారు ఏది సార్? ఆయన అడుగు. ఇచ్చేయండి సార్, బాగోదు. గురుగారు తలనొప్పి పెడుతుందండి. కొద్దిగా లైట్ గా టీ ఏమన్నా ఏమొద్దండి? అడగొచ్చండి, పౌరులుగా మనకు హక్కు వద్దని చెప్తున్నాను కదా. మొగ మాట పడతాను పెట్టారు. ఏంటి ఒకసారి ఆగండి. ఆయనకి తలనొప్పి పెడుతుందట, కొద్దిగా టీ. చాలా మంచి వాళ్ళండి, మాకు తెలిసి అర్థం చేసుకుంటారు. ఏండి తీసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. మనోళ్ళే. బాగుందా సార్? కొద్దిగా వేడి తగ్గిందండి. ఏంటి అడిగారు కదని ఎలా పడితే అలా ఇచ్చేస్తాడు. మీరు చల్లగా తాగుతారేమో, ఎవడు పడతాడు చల్లగా తాగుతారు ఎలా అనుకుంటారు సార్ మీరు? టీ చల్లగా ఉందంట, ఎలా తాగమంటారు మీరు?
వేడిగానే ఉంది కదా సార్, చల్లగా ఉందని చెప్తారు మీరు. ఎస్ఐ గారు ఏమ్మా రాత్రి మా ఇంట్లో దొంగతనం జరిగిందండి. ఇగో దీని మీద ఒక కేసు రాసి ఇచ్చేసేమ్మా. పద లోపలికి, ఇప్పుడే వస్తాను, రాస్తూ ఉండమ్మా. ఏంటి రాత్రి మీ ఇంట్లో దొంగతనం జరిగిందండి? అవును సార్. దొంగడు కొంగరాలు చూస్తుంటదండి. ఏండి ఎన్ని గంటలు జరిగింది దొంగతనం? రాత్రి 12 ఆ టైంలో జరిగింది. 12 గంటలు మీరు ఎక్కడున్నారు? నిజమేలండి, దొంగడు నిజం ఎందుకు చెప్తాడు? ఏమా రాసావా? రాశాను సార్. నేను అందించిన అన్ని నీళ్ళ జుట్టు. ఎట్లాగన్నా వాడినే పట్టుకోండి సార్. పట్టుకుంటానమ్మా. వెళ్ళొస్తాను సార్. ఏండి ఆడు ఎలాగొన్నారు? బాగానే ఉన్నారు. ఏది రావు సార్ విజిలే? నేనా అండి? అబ్బా చూసావరా? ఇప్పుడు నువ్వేరా? నిన్ను ఇలా కాదురా. లోపలికి పదరా, పదరా. లోపలికి తీసుకెళ్తా, పద. యు ఫర్గెట్ లాఠీస్. ఓ ఐ లవ్ యూ రా. వాడి సంగతి చెప్పి మళ్ళీ వస్తా. అయ్యో ఏంటే మా సార్ ఒక ఆయన రింగ్ చుట్టూ లోపలికి వెళ్ళాడు, చూసారండి? వెళ్తాండి కొద్దిగా గ్లామరస్ ఉంటాండి. ఐ లవ్ కూర్చోరా బాబు. నా వల్ల గ్లామర్ అంతా దొబ్బిందా? ఏం మాట్లాడతారండి మీరు? ఇప్పుడు చెప్తారు మీరు. కూర్చోండి. ఏమండి చూస్తా పెద్ద మనిషిలా. నువ్వు నన్ను గెలక్కు. సార్ ఇప్పుడు సార్ లెవెల్ అయిపోయింది గ్లామర్. హలో ఇట్రా. ఇప్పుడే ఫోన్ వచ్చింది, యాక్సిడెంట్ కేసులో నిన్ను అరెస్ట్ చేశాం కదా. నువ్వు కాదంటే గుద్దింది నాళ్ళే, తాగేసి వచ్చి నీకు గుద్దారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెళ్ళరా, ఇంటికి వెళ్ళరా. సార్ సరగ్గా అడిగారండి, అలా కరెక్ట్ గా చూసారా? ఈయన కూడా తీసుకెళ్ళి ఇద్దరు వెళ్ళిపోండి. అలా కాదు కొద్దిగా మళ్ళీ వచ్చారా కాళ్ళు తీసేస్తా. పదరా. పాపం ఆల్రెడీ ఇరికిన వాడిని ఇంకా ఇరికించి గూబలు గుయ్యి చేసేసి. రోజా గారు దీన్ని బట్టి అర్థమైంది, పైకి కనిపించినంత అమాయకుడు కాదు రాఘవ. బాగుంది, నీది నాకి కాంబినేషన్ ఎప్పుడు బాగుంటుంది. అండ్ శాంతి టైమింగ్ సూపర్. బాబు గారు బాగా చేశారు రాఘవ. నేను మళ్ళీ సుజాత కైండ్ ఆఫ్ స్కిట్ వస్తుందేమో అనుకున్నా, కానీ రాలా. అనగానే అది కాకుండా కొత్తగా చేశారు, చాలా ఎంటైన్ చేశారు రాఘవ. వెరీ గుడ్.